పొదిలి పట్టణం శివాలయం నుంచి చిన్న బస్టాండ్ పెద్ద బస్టాండ్ రథం రోడ్డు మీదుగా శివాలయం వరకు 20 లక్షల రుద్రాక్షలతో శివభక్తుడు పగడాల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శివభక్తుడు పగడాల మల్లికార్జునరావు మాట్లాడుతూ తనకు శివుడు స్వప్నంలో కనిపించి శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి రథోత్సవం అనంతరం భక్తులకు ఉచితంగా రుద్రాక్షలను పంచిపెట్టాలని ఆదేశించారని, తనకు అనుగుణంగా తన మిత్రుడితో కలిసి నేపాల్ వెళ్లి 20 లక్షల రుద్రాక్షలు తీసుకొని రావటం జరిగిందని, మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో 30 అడుగుల ఎత్తులో రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి రథోత్సవం అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఉచితంగా రుద్రాక్షలను పంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ ప్రముఖులు, శివభక్తులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వారికి వాళ్ళకి
శివాయ స్వామి. మహాశివరాత్రికి శ్రీశైలంలో జరిగే కార్యక్రమం 30 అడుగుల శివలింగ రుద్రాక్షని మనం నిర్మిస్తున్నాము. అదేవిధంగా సాక్షాత్తు పరమశివుడి యొక్క నీటి బిందువు ఏదైతే ఉందో నేపాల్లో స్వయంభుగా అక్కడ పడింది. అక్కడి నుంచి ఏర్పడిందే రుద్రాక్ష. ఆ రుద్రాక్ష అనేది స్వామివారు మాకు స్వప్నంలో చెప్పి రుద్రాక్షతోటి మహాశివరాత్రికి శ్రీశైలంలో 30 అడుగుల శివలింగ రుద్రాక్షని ఏర్పాటు చేసి నా క్షేత్రానికి ఎవరైతే వస్తారో భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ 20 లక్షల రుద్రాక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా రుద్రాక్షను పంపిణీ చేయమని చెప్పి స్వామివారు నాకు సంకల్పం నాకు ఇచ్చారు. అదేవిధంగా నేను మా స్వామి గారు ఇద్దరం కలిసి నేపాల్ వెళ్ళి అక్కడే ఉండి 20 లక్షల రుద్రాక్ష తీసుకొని వచ్చి ఇక్కడ మన పొదిలి గ్రామమైన మహాశివరాత్రికి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయంగా సంకల్పంగా చేయాలని సంకల్పంతో మేము కోరుకున్నాము. అదేవిధంగా ఈ రుద్రాక్షలు మన గోశాల ప్రాంగణంలో అక్కడికి 20 లక్షలు అక్కడే ఉంటాయి. అక్కడ కార్యక్రమంలో ఈ 5 లక్షల రుద్రాక్ష వాటి హోల్స్ చేయాలా, వాటి భక్తులు ఎవరైనా కానీ వచ్చి వాటికి సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వాటికి హోల్స్ చేస్తాము, మాలల రూపంలో కూడా ధరించాలన్నమాట. ఎవరైనా భక్తులు ఉంటే సేవకులు ఉంటే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తులు చాలా మంది నన్ను అడిగారు, మీరు దాదాపు 30-40 లక్షలు ఖర్చు పెట్టారు, దాంట్లో కూడా మాకు భాగస్వామ్యం కల్పిస్తే బాగుంటుంది, ఒక 100 గ్రాములని లేకపోతే కేజీ కింద పెడితే మేము కూడా దాతలో డబ్బులు ఇస్తామని కొంతమంది నాకు చెప్పి ఉన్నారు. స్వామి శివానుగ్రహం ఉంటే మీరు అందరూ వచ్చి పాల్గొనవచ్చు. ఆ విషయాన్ని కూడా ఎవరు కూడా వద్దని చెప్పరు. మంచి కార్యక్రమంలో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ముందుకు మీరు రాండి, దానికి మీకు సంకల్పమే. ప్రతి సంవత్సరం కూడా ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాము. నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి స్వామివారి స్వప్నంలో మనకు ఏ విధంగా అయితే నాకు చూపిస్తారో ఆ ప్లేస్ని ఎంచుకొని జ్యోతిర్లింగాలు 12 కూడా ఆ యొక్క ప్లేస్లో కూడా ఈ రుద్రాక్షలతోటి ఇంకా ముందుకి తీసుకెళ్తామని చెప్పేసి సంకల్పంతో నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో నేను ఆపను. 12 జ్యోతిర్లింగాలు కూడా అన్ని స్టేట్లో కూడా రుద్రాక్ష అనేది మన హిందూ మతం, మన సైంధవ మతం, సనాతన ధర్మం అనేది ముందుకు పోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా మెడలో రుద్రాక్ష అనేది ఉండాల సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరందరూ కూడా నాకు సాయపడండి. స్వామివారి అనుగ్రహం మీ అందరూ కూడా ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సౌత్లో ఇప్పుడు దాకా ఎవరు కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని స్వామివారు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నా స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.